హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అశోక్ లీలాండ్ BS6 రియర్ హబ్ ఎలా చూద్దాము. సేమ్ మనం ఈ హబ్లు మనం తీసేటప్పుడు ఏంటంటే మనకి ఎక్సెల్ ఉంటుంది కదా, ఈ ఎక్సెల్ బోల్ట్స్ అనేది మొత్తం కంప్లీట్ లూజ్ చేసేసుకోవాలి. లూజ్ చేసి దాని వాచర్లు అనేది తీసేసుకొని సేమ్ మనం ఆ ఎక్సెల్ అనేది బయటకు తీసేసుకుందాం. సేమ్ ఈ హబ్బు మన ఈ ఎక్సెల్ రావడానికి ఆ బోల్ట్ వేసేసి మనం టైట్ చేసేదంటే మన ఎక్సెల్ అనేది బయటకు వస్తుంది. ఒకవేళ మనం అది రాకుండా మనకి బోల్ట్ వేయకుండా సుత్తుతో కొడుతుందంటే ఆ ఎడ్జ్లు అనేది పడి మనకి అది సిట్టింగ్ అనేది పోయి మనకి ఆయిల్ అనేది లీక్ అవుతుంది. కాబట్టి తీసేటప్పుడు మనకి ఆ బోల్ట్ వేసి తీయాలి. సేమ్ ఇది కూడా మనకి అది తీసిన తర్వాత ఈ లాక్ ఉంటుంది, లాక్ బోల్ట్. ఈ లాక్ బోల్ట్ కూడా మనం 12 పౌండ్ పానతో లాక్ బోల్ట్ తీసేసుకొని ఈ చెక్ నట్ లూజ్ చేసుకోవాలి. సేమ్ మనకి BS6 అని అంటే మనం మామూలుగా BS1 కానీ BS2 BS3 హబ్బులు సేమ్ ఈ హబ్బులు అంటే సిస్టమ్ మాత్రం సేమ్ ఉంటుంది. దీంట్లో వేరే లేటెస్ట్ అప్డేట్ అయినా కానీ ఈ సిస్టమ్ మాత్రం సేమ్ పాత సిస్టమే ఉంది. సో మీరు తీసిన తర్వాత మనకి ఫస్ట్ ఏంటంటే చికెన్ డిజైన్ కాలర్ ఉంటుంది. కాలరు మనకు హబ్బు మొత్తం తీసిన తర్వాత సేమ్ లోపల పెద్ద బేరింగు, నెక్స్ట్ డిస్టెన్స్ పీసు, ఇంకో బేరింగ్ ఉంటుంది. సో మనకి ఏమి ఉండేవో మీకు చూపెడతాను. సో మనకు ఇందాక తీసినది ఇది ఒకటి సిమ్ములు, మనకి హబ్బు ప్లే గురించి ఆ సిమ్ అడ్జస్ట్మెంట్. సేమ్ మనం బేరింగ్ని మనం కింద కొట్టేసుకుంటే అంటే మొత్తం ఆయిల్తో సహా బయటకు వచ్చేస్తుంది. సో ఇది వచ్చిన తర్వాత మనం ఇవన్నీ మనం నీట్గా క్లీన్ చేసేసుకుందాము. క్లీన్ చేసుకున్న తర్వాత ఇది ఏమో అవుటర్ కాలరు. ఈ అవుటర్ కాలర్ లోపల చిన్న గ్రూ ఉంటుంది. గ్రూలో ఈ ఓరింగ్ అనేది కూర్చుంటుంది. మనకి ఇది ఒకటి మనకి అప్డేట్ అయింది. ఈ కాలర్ మీద మనకి ఆయిల్ సీల్, అవుటర్ ఆయిల్ సీల్ అనేది దీని మీద కూర్చుంటుంది. సో ఇది వచ్చేసి మనకి డిస్టెన్స్ పీసు, ప్లస్ ఇదేమో పెద్ద బేరింగు, ఇన్నర్ బేరింగ్. ఇది చెక్ నట్టు. సేమ్ మనకు ఇది ఫిట్ చేసేటప్పుడు కూడా పెద్ద మనకు వేరే మామూలు బండ్ల లెక్కనే సేమ్ యాసిడ్గా ఇది ఉన్నది. మనకి ఇది మొత్తం క్లీన్ చేసుకుందాం. ఈ డస్ట్ కవర్ కూడా తీసేసుకుందాం. డస్ట్ కవర్ తీసేసిన తర్వాత మనకి ఇక్కడ సైడ్ మొత్తం 2 హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ అనేది ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. అది క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకి మన దాంట్లో గ్యాసెస్ ఫామ్ అయినా ఏమైనా కానీ దాని నుండి పోతుంది. ప్లస్ ఇక్కడ టోన్ వీల్ ఉంది కదా, ఇది ABSకి సంబంధించిన టోన్ వీల్. ఈ టోన్ వీల్ టీతులు కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని సేమ్ మనం లోపల మొత్తం గ్రీజ్ అనేది మొత్తం అప్లై చేసేసుకొని ఈ క్యాప్ మన మీద డస్ట్ కవర్ ఉంది కదా, ఆ డస్ట్ కవర్ వచ్చి 4 బోల్ట్ 10 సైజ్ బోల్ట్ ఉంటాయి. 10 సైజ్ బోల్ట్ టైట్ చేసేసుకుందాం. ఇది మనకి మొత్తం సేమ్ యాజ్ టీజ్గా పాత బండ్లకి ఎట్లా ఉన్నాయో అదే విధంగా ఉన్నది. BS6 కూడా సేమ్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి బేరింగ్. ఈ బేరింగ్లో మనం గ్రీజింగ్ అప్లై చేసుకుందాం. సేమ్ ఇది చిన్న బేరింగ్, దీన్ని కూడా సేమ్ గ్రీజ్ అనేది మొత్తం టోటల్గా అప్లై చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ABS సెన్సారు, ABS బ్రేక్ సంబంధించిన సెన్సార్ అది. సేమ్ మనకి ఈ సెన్సార్ని కూడా మనం ఖచ్చితంగా మనం క్లీన్ చేసుకోవాలి. ఇది క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకి ABS సిస్టమ్ అనేది పనిచేస్తుంది. సో ఇది మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఇట్లా మనకి మొత్తం అబ్బేసిన తర్వాత అది ఒత్తుకోవాలన్నమాట. ఫస్ట్ పెద్ద బేరింగ్ వేసి తర్వాత డిస్టెన్స్ పీసు, తర్వాత సిమ్ములు అవసరం పడితే సిమ్ములు వేసుకోవాలి. తర్వాత చిన్న బేరింగ్ వేసి మనకు ఆయిల్ సీల్ అనేది మామూలుగా చిన్నగా డ్యామేజ్ కాకుండా ట్యాప్ చేసి ఇన్సర్ట్ చేసేసుకున్నాం. తర్వాత అబ్బు మనం ఇన్స్టాల్ చేసి ఎక్కించిన తర్వాత సేమ్ మనకు ఆ బేరింగ్ కూర్చుంది కదా, తర్వాత దాని మీద కాలర్ ఉంటుంది. కాలర్ వేసి మనం లైట్గా ట్యాప్ చేసేస్తే మనకి వచ్చేస్తుంది. ఈ కాలర్ వేసేటప్పుడు దాని లోపల ఓరింగ్ ఉంటుంది, ఆ ఓరింగ్ కూడా ఖచ్చితంగా వేయాలి. ప్లస్ ఈ చెక్ నట్ కూడా మనకి ఆ గ్రూ ఉన్నది ఇన్సైడ్ పోవాలి. సో వేసిన తర్వాత మనకి ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇది ఏంటంటే ఫుల్ టైట్ చేసిన తర్వాత మనకి అబ్బా అనేది ఫ్రీగా రొటేషన్ కావాలి. మనకి వేసిన తర్వాత మనకి ఈ లాక్ కూడా కరెక్ట్ గాలా కలుపుకొని మనం ఈ లాక్ వేసేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే అబ్బు వేసేటప్పుడు ఖచ్చితంగా మనకి ఫ్రీ రొటేషన్ ఉండాలి. ఇదేమో ABS సంబంధించిన సెన్సారు. ఇది ఏంటంటే మనకి ఇందాక టోన్ వీల్ ఉందిగా టీతులు, ఆ టీతులకు అనేది మొత్తం వేసిన తర్వాత దీన్ని లోపలికి కుదిరితే ఏంటంటే అది వచ్చి ఆ టోన్కి టచ్ కావాలి. మనకు ఆ గ్యాప్ ఉందనుకోండి మనకి ABS అనేది కరెక్ట్ సెన్స్ చేయదు. కాబట్టి అదొకటి చెక్ చేసుకోవాలి. ఈ సేమ్ మన లాక్ బోల్ట్ కూడా మనం చూసుకొని తర్వాత ఎక్సెల్ ప్యాకింగ్ చేసుకొని మనం ఎక్సెల్ వేసేసుకోవడమే. అయితే నేను ఈ అబ్బులు అనేది ఖచ్చితంగా ఫుల్ టైట్ చేసిన తర్వాత అబ్బు ఫ్రీ రొటేషన్ ఉండాలి. మరీ ఫ్రీ ఉండదు, మరీ హార్డ్ ఉండదు, మీడియం కరెక్ట్ ఉండాలి, ప్లే లేకుండా ఉండాలి. వేసిన తర్వాత మనకు సేమ్ ఎక్సెల్ వాచర్లు వేసేసి మనకి బోల్ట్ అనేసి ఫుల్ టైట్ చేసేసుకుందాం.
చేసుకొని లైనర్లు కూడా ఇన్సర్ట్ చేసుకొని లైనర్లు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఒక సేమ్ అది చేసేటప్పుడు కూడా ఈజీ ఉంటుంది మనకి. లైనర్లు ఎక్కిచ్చేసింది లోపర్ సైడ్ మామూలుగా అయితే రెండు స్ప్రింగ్లు వేస్తారు. అట్లా కాకుండా వెనక సైడ్ ఒక స్ప్రింగ్ వేసేసుకొని వెనక సైడ్ స్ప్రింగ్ వేసుకొని తర్వాత రోలర్ పెట్టుకొని యువతల స్ప్రింగ్ని మనం లాస్ట్ వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే ఏంటంటే ఈజీగా ఎక్కుతుంది. మామూలుగా కొంతమంది ఏంటంటే 2 స్ప్రింగ్లు వేసేసి గట్టిగా దాన్ని చేస్తారు కాబట్టి మనకు కొద్దిగా ఎక్కించేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఇదేమో ఈ సైడ్ స్ప్రింగ్ వేసేసి లైట్గా ట్యాప్ చేస్తే ఆ హోల్ అనేది కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత మనకి ఇంకొక రోలర్ సైడ్ రోలర్స్ వేసుకుంటే అయిపోతుంది. వేసుకొని డ్రమ్ పేపర్ కొట్టుకొని డ్రమ్ వేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ మామూలుగా హీరో 1, హీరో 2, హీరో 3 లేక బుల్ ఎక్కడ ఉంటుంది సేమ్. దీంట్లో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.